రాజారెడ్డి అమృత సాయి వారి యొక్క వివాహాన్ని జరిగించటానికి దేవుడు నాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన ఆధిక్యతను బట్టి, అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, ప్రియులు రెవరెండ్ డాక్టర్ ఎం యోగిరెడ్డి గారు, వారు పల్నాడు బ్యాప్టిస్టు ఫీల్డ్ అసోసియేషన్ సమావేశమా తెలుగు బ్యాప్టిస్టు సంఘాలలో పల్నాడు బ్యాప్టిస్టు ఫీల్డ్ అసోసియేషన్కు వారు ప్రెసిడెంట్గా ఉంటూ పరిచర్యలు జరిగిస్తూ ఉన్నారు. వారు మమ్మల్ని ఈ వివాహానికి ఆహ్వానించడం, నేను మరియు నా ప్రియ స్నేహితుడు రెవరెండ్ డాక్టర్ జి నిరంజన్ గారు ఈ వివాహానికి రావడము చాలా సంతోషకరం. అలాగే ఈ పరిశుద్ధ వివాహాన్ని కూడా జరిగించటానికి వారు మాకు చక్కటి అవకాశాన్ని అనుగ్రహించారు. అందును బట్టి యోగిరెడ్డి గారికి మరియు వారి సతీమణికిని చేరి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ వివాహ కార్యక్రమాన్ని చేయడానికి సిద్ధపడుతూ ఉన్నా. దేవుని మాటలు కొన్ని వినండి. వివాహము ఎంతో పరిశుద్ధమైనది అని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. పరిశుద్ధమైనటువంటి గ్రంథం తెలియజేస్తున్నటువంటి మాట, వివాహం ఎంతో పవిత్రమైనది, పరిశుద్ధమైనది. ఇలాంటి పరిశుద్ధమైనటువంటి వివాహ వ్యవస్థను దేవుడే నిర్మించాడు, దేవుడే ప్రారంభించాడు. ఏదెను తోటలో ఆదాము అవ్వలు వారు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని వారికి సాటి అయినటువంటి సహాయము, పురుషునికి సాటి అయిన సహాయము స్త్రీగాను, స్త్రీకి సాటి అయినటువంటి సహాయము పురుషుడుగా వారినిద్దరినీ దేవుడు ఏర్పాటు చేసి వారిద్దరినీ కుటుంబంలో జతపరిచాడు. అది దేవుని యొక్క నిర్ణయం. కుటుంబ వ్యవస్థను దేవుడే ప్రారంభించాడు, దేవుడే కొనసాగిస్తూ ఉన్నాడు. కానా వివాహంలో యేసుక్రీస్తు ప్రభుల వారు హాజరయ్యి ఆ వివాహానికి చాలా గౌరవాన్ని, గొప్పతనాన్ని తీసుకొచ్చాడు. చివరిగా ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం గురించి వ్రాయబడుతోంది. ప్రకటన గ్రంథంలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవం, ఇది జరగవలసినటువంటి వివాహం. ఈరోజు మనం చూసేటువంటి వివాహాలు భూమి మీద మనుషులతో జరుగుతున్నాయి, మనుషుల మధ్యలో జరుగుతున్నాయి, మనుషుల కొరకు జరుగుతూ ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో జరగబోయేటువంటి వివాహము పెళ్లి కుమారుడుగా యేసుక్రీస్తు ప్రభుల వారు, పెళ్లి కుమార్తెగా విశ్వాసులందరూ, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులందరూ సిద్ధపడి ప్రభు రాకడ కొరకు ఎదురు చూసేటువంటి వారు. కాబట్టి ఈ మూడు మాటల ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నా. పరిశుద్ధ వివాహము వివాహముతో ప్రారంభించబడుతుంది, వివాహము ద్వారా కొనసాగించబడుతుంది, వివాహము ద్వారా పరిశుద్ధ గ్రంథము ముగించబడుతుంది. అది వివాహముకు ఉన్నటువంటి ప్రాముఖ్యత. కాబట్టి పరిశుద్ధ వివాహముకు వచ్చినటువంటి మనము, పరిశుద్ధ వివాహములో ఉన్నటువంటి యవన బిడ్డలు రాజారెడ్డి మరియు అమృత సాయి, మీరు కూడా క్రైస్తవ వివాహ స్థితిని ఎన్నడూ కూడా చులకనగా కాకుండా, అలాగే ఎన్నడూ కూడా దీనిని వ్యర్థంగా చేయక, భక్తితో, భయముతో, దేవుడు చూస్తూ ఉన్నాడు అని, దేవుని నిర్ణయము అని, ఇది దేవుని యొక్క చట్టము అని మీరు విశ్వసిస్తూ మనము బ్రతికినంత కాలము ఈ వివాహ వ్యవస్థకు మనము బద్ధులమై ఉండాలి. అలా ఉంటారు అని రాజారెడ్డిని మరియు అమృత సాయిని నేను కోరుతూ, విశ్వసిస్తూ వివాహ కార్యక్రమాన్ని చేయడానికి నేను పూనుకుంటూ ఉన్నా. దయచేసి ఈ ప్రత్యేక సమయంలో రాజారెడ్డి మరియు అమృత సాయి లేచి నిలబడాలని ప్రభు పేరట రాజారెడ్డిని వారి యొక్క అంగీకారాన్ని తెలియజేసుకుందాం. మిస్టర్ రాజారెడ్డి, సో నీ పక్కలో ఉన్నటువంటి అమృత సాయి, would you like to take her as your wedded wife? Yes. గట్టిగా Yes, I agree. Yes. Yes, I agree. Yeah, మరొకసారి అడుగుతాం. మిస్టర్ రాజారెడ్డి, would you like to అమృత సాయి as your wedded life? Yes, I agree. Yes, thank you. అలాగే అమృత సాయిని అడుగుతూ ఉన్నాం. అమ్మ అమృత సాయి, would you like to take Rajareddy as your wedded husband? Yes, I agree. Yes, yeah, thank you. అలాగే
పాస్టర్ గారు ఒప్పుకోవడం లేదు, ఇద్దరిని గట్టి చెప్పాలి అంటున్నాడు. ఈ సమయంలో పేరెంట్స్ నేను ఇన్వైట్ చేస్తూ ఉన్నా. పేరెంట్స్ దయచేసి ముందుకు రావాలి. యోగిరెడ్డి గారు, వారి సతీమణి అరుణ గారు, అలాగే దేవిరెడ్డి అంజిరెడ్డి గారు మరియు వారి సతీమణి స్వరూపమ్మ గారు, వారు వేదిక మీదకి వచ్చి వారి యొక్క అంగీకారాన్ని కూడా మనము తెలియజేసుకుందాం. దేవిరెడ్డి అంజిరెడ్డి గారు, స్వరూపమ్మ గారు, అలాగే యోగిరెడ్డి గారు మరియు అరుణమ్మ గారు, వీరి యొక్క అంగీకారాన్ని తెలుసుకుందాం. వారి అంగీకారాన్ని తెలుసుకున్న తదనంతరం మనము వివాహ కార్యక్రమంలో ముందుకు కొనసాగుదాం. దేవిరెడ్డి అంజిరెడ్డి మరియు స్వరూపల కుమార్తె అమృత సాయిని మీ కుమారుడైనటువంటి రాజారెడ్డికి పెళ్లి భార్యగా చేసుకోవడానికి మీకు ఇష్టమేనా? సంపూర్ణంగా మాకు ఇష్టమే, సంతోషంగా. అమ్మగారిని కూడా ఒక మాట. మాకు ఇష్టమే. రైట్. అలాగే దేవిరెడ్డి గారిని అంజిరెడ్డి గారిని అడుగుతున్నాను. అమ్మా, దేవిరెడ్డి అంజిరెడ్డి మరియు స్వరూపమ్మలు మీరు గమనించండి. మీ కుమార్తె స్వరూపాను పల్నాడు వాస్తవ్యులు, పల్నాడు బ్యాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు రెవరెండ్ డాక్టర్ ఎం యోగిరెడ్డి గారు మరియు అరుణ, వారి యొక్క రెండవ కుమారుడు రాజారెడ్డికి మీ కుమార్తె అయినటువంటి అమృత సాయిని వివాహంలో ఆయన పెళ్లి భార్యగా ఇవ్వడానికి మీకు ఇష్టమేనా? ఇష్టమే. గట్టి చెప్పండి. ఇష్టమే. సంతోషమేనా? సంతోషం. మీరు చెప్పండి. వెరీ గుడ్. అయితే మీ అమ్మాయి చేయి తీసుకొని అబ్బాయి చేతిలో. ఈ సమయంలో రెవరెండ్ డానియల్ రెడ్డి గారు చీరాల వారు మన మధ్యలో ఉన్నారు. వారు మనల్ని ప్రార్థనలు నడిపిస్తారు. అందరూ ఫోటోలో పడాలి. రాజారెడ్డిని అలాగే సాయిని బట్టి మీకు స్తోత్రాలు. వారి దాంపత్య జీవితంలో ఈ వివాహం ద్వారా జతపరచబడిపోతుండగా వివాహ సంకల్పకర్తను మీ జ్ఞానముతో మీ ఆత్మతో నింపండి. వారు చక్కగా ప్రమాణాలు చేసే విషయంలో మిగిలిన ఆ తంతు అంతట్లో మీ కృపా సహాయం మెండుగా దయచేయమని, ఇరువురిని మీరే అన్ని విషయాల్లో దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. నీ ఎదుట నిలబడినటువంటి పెళ్లి కుమార్తెగా ఉన్నటువంటి అమృత సాయిని వివాహమందు నీ భార్యగా చేసుకొని వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఇతరులక నువ్వు బ్రతుకు కాలం అంతే ఈమెకి భర్తవై ఉందువా? ఉందువా? ఎస్, వెరీ గుడ్. తెలుగులో బాగానే చెప్తున్నాడు రాజారెడ్డి గారు. అలాగే అమృత సాయి కూడా అమ్మాయికి నాయన. అమృత సాయి నీ ఎదుట నిలబడినటువంటి పెళ్లి కుమారుడు రాజారెడ్డిని నీ పెళ్లి భర్తగా చేసుకొని వ్యాధి ఎందును ఆరోగ్యమందును ఇతరులక నువ్వు బ్రతుకు కాలం అంతయు రాజారెడ్డికి భార్యగా ఉందువా అమ్మా? ఉందువా? ఎస్, థ్యాంక్ యూ. ఈ సమయంలో వీరి ఇరువురి ద్వారా పెళ్లి ప్రమాణాలను మనము చేద్దాం. స్లోగా ఒకటి తర్వాత ఒకటి పలికిస్తూ ఉంటే మీరు పలికితే సరిపోతుంది. ఇట్లా ముందుకు రండి ఒకసారి. రాజారెడ్డి అని నేను అమృత సాయి అని నిన్ను దేవుని పరిశుద్ధ నిర్ణయము చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమియందును లేమియందును ఆరోగ్యమందును ఇతరులను ఆశించక నేను బ్రతికిన కాలమంతయు నీకే భర్తనై ఉందునని దేవుని ఎదుటను సంఘము ఎదుటను ఈ ప్రజలందరి ఎదుటను దేవుని సేవకుల ఎదుటను ప్రమాణము చేయుచున్నాను. ఎందుకు తప్పను. సెకండ్ అట్లా షేక్ చేయాలి. తప్పను. థ్యాంక్ యూ. అమృత సాయి యొక్క వర్డ్స్ మనం విందాం. అమృత సాయి అను నేను రాజారెడ్డి అను నిన్ను కొంచెం దగ్గరికి గట్టిగా అమృత సాయి అను నేను యోగిరెడ్డి అను నిన్ను రాజారెడ్డి అని నిన్ను
రాజారెడ్డి అని నిన్ను రాజారెడ్డి అని నిన్ను దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నిర్ణయము నిర్ణయము చొప్పున చొప్పున మేలుకైనను మేలుకైనను కీడుకైనను కీడుకైనను కలిమియందును కలిమియందును లేమియందును లేమియందును ఆరోగ్యమందును ఆరోగ్యమందును ఇతరులను ఇతరులను ఆశించక ఆశించక నేను నేను బ్రతికినంత కాలము బ్రతికినంత కాలం నీకే నీకే భార్యనై భార్యనే ఇందునని దేవుని ఎదుటను దేవుడి సేవకుల ఎదుటను సేవకుల ఎదుటను సంఘం ఎదుటను సంఘం ఎదుటను ప్రమాణము ప్రమాణం చేయుచున్నాను చేయుచున్నాను. ఇందుకు ఇందుకు తప్పను. తప్పను. థ్యాంక్ యూ. రాజారెడ్డి పెళ్లి కుమారుడు తనకు వివాహము చేసుకోపోయేటువంటి పెళ్లి భార్య నిమిత్తమై బంగారు మంగళసూత్రాన్ని తీసుకొచ్చాడు. ఈ మంగళసూత్రము కట్టించేటువంటి కార్యక్రమాన్ని మనం జరిగించుకుందాం. మన మధ్యలో రెవరెండ్ డాక్టర్ బెనర్జీ గారు, ఫార్మర్ ఆంధ్ర ఎవాంజలికల్ లూథరన్ చర్చి ప్రెసిడెంట్ గారు మన మధ్యలో ఉన్నారు. ఐ ఇన్వైట్ హిమ్. I thank God for this opportunity and may God bless you. And before please look at Amrita Sai. Don't look at me and don't look at your dad. Okay. Mostly dad. Okay? You have to be very cautious. Raja Reddy, I told you, don't look at me. Just you always keep your eyes at your wife. Now she is your wife. Okay? Okay. You understand? Yeah. I, Raja Reddy, I, Rajareddy, take you, Amrita Sai, to be my wife, Amrita Sai, to be my wife, to have and to hold from this day forward, from this day forward, for better, for better, for worse, for rich, for rich, for poorer, in sickness, in health, to love and to cherish until the death, in faith, to honor you and to serve Christ together. Amen. Amen.
take you, Raja Reddy, Raja Reddy, to be my husband, to be my husband, to have and to hold and to hold from this day forward, from this day forward, for better, for better, for worse, for worse, for richer, for richer, for poorer, for poorer, in sickness, in sickness, in health, in health, to to love and to cherish until until death do us part. death do us I part. promise to be faithful, I promise to be to faithful, honor you, to honor you, and to serve Christ together, and to serve serve Christ together, and to serve and to serve Christ Christ together. together. Amen. Thank you. God bless you. రెవరెండ్ డాక్టర్ జి నిరంజనయ్య గారు ఉన్నారు. వారు వచ్చి గార్లాండ్ ఎక్స్చేంజ్ కార్యక్రమాన్ని క్విక్గా జరిగిస్తారు. ధరింపజేయుట ద్వారా వారు భార్యాభర్తలుగా డిక్లేర్ చేయబడ్డారో ఈ సాంప్రదాయంలో భాగంగా మరి పూలమాలను ధరింపజేయటము అభినందించటము కూడా మన సాంప్రదాయం కనుక ఐ రిక్వెస్ట్ రాజా గారు అండ్ ఆల్సో అమృత గారు, ఒకవేళ వీరిద్దరూ మనకు సహకరిస్తే మీరు ఓకే అంటే నేను మాట్లాడతా, లేకపోతే క్విట్ అయిపోతుంది. చెప్పండి. వీరిద్దరు మనకు సహకరిస్తే మన భారతదేశ సాంప్రదాయ ప్రకారము అబ్బాయి మొదట దండ వేస్తాడు. వి ఫీల్ దట్ కొద్దిగా మగవారు ఒక హెడ్ అని. కానీ ఈ వివాహంలో ఒక చిన్న మీ అనుమతితో మీరు ఓకే అంటేనే ఎవరిని ఎవరు ఎక్కువ ఇష్టపడ్డారో, ఎవరిని ఎవరు ఎక్కువ ఇష్టపడుతున్నారో మాకు తెలియజేయడానికి మీరు పోటీ పడతారా, నెట్టుకుంటారా, చేయి పట్టుకుంటారా మాకు తెలియదు, కానీ మొదట దండ వేయండి మీరు. అందరం చప్పట్లు కొడదాం. ఎవరికి ఎక్కువ ఇష్టమో మనకి ఇక్కడ బయట పడుతుంది. అఫ్కోర్స్ ఇద్దరికి ఇష్టమే, కానీ రాజ సరెండర్ అయిపోతున్నాడు. వెరీ గుడ్, చప్పట్లు కొడదాము. వి అప్రిషియేట్ అమృత గారు ఫర్ హర్ సబ్మిషన్. థ్యాంక్ యూ బెటర్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ రెవరెండ్ డాక్టర్ జి నిరంజనయ్య గారు. I request all the pastors and audience, please come on to the dais. వీరారెడ్డి గారు, అభిషేకించబడిన దైవజనులందరూ. యోగిరెడ్డి గారిని అయినా మీరు దీవించి వారికి ఇచ్చిన కుమారుడు రాజారెడ్డి గారిని బట్టి ఈ పరిశుద్ధ వివాహంలో వారి కొరకు మీరు స్థిరపరిచిన వారి సాటి అయిన సహాయామృతాన్ని బట్టి మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్న ఈ తరుణంలో ప్రభువా, దైవజనుల సమక్షంలో నీ సన్నిధిలో అనేక మంది పెద్దల ఎదుట వారు నూతన వధూవరులుగా స్థిరపడి ఉండగా వారి దాంపత్యాన్ని ఇది మొదలుకొని నీ రాకడ పర్యంతం వరకు ఫలభరితముగా మార్చి అనుదిన దీవెనలు ఈ ఉదయ కాలపు ఆశీర్వాదాలు వారిపైన కుమ్మరించి చేరిన మమ్మల్ని అందరినీ దీవించమని యేసు అతి ఉన్నతమైన నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధుడా, మీ ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ మంచి తరుణంలోనైనా చక్కగా వివాహ విషయంలో పాలుపొప్పులు పొంది నీ నామాన్ని గణపరుచుకుని గొప్ప భాగ్యములనైనా అందరికీ దయచేసాం. అందుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువా నైనా మా యొక్క అధికారులు, నాయకులు, ఈ పల్నాడు బాప్టిస్ట్ ఫీల్డ్ ప్రెసిడెంట్ అయినటువంటి మెట్టి యోగిరెడ్డి గారి యొక్క నైనా అరుణమ్మ గారిని దీవించి ఆశీర్వదించి ఇద్దరు కుమారులు మీరు ఇచ్చి ఉన్నారు. మొదటిగా తండ్రి రాజారెడ్డి గారికి మీరు వివాహం జరిపించారు. ఆ తదుపరి తేజారెడ్డి గారికి కూడా వివాహం జరిపిస్తూ ఉన్నారు. నాయన తేజారెడ్డి గారిని మీరు జ్ఞాపకం చేసుకొని అమృత సాయిరెడ్డి గారిని ప్రభువా మీరునైనా సత్యమనిగా మీరు పరిచయం చేసి చక్కగా వివాహంలో మీరు జరిపించారు. ఇదిగో తండ్రి, మా ఏసీటీసీ నాయన కాలేజీ నుంచి ప్రొఫెసర్లు ప్రభు చక్కగా వచ్చి వారి ద్వారానైనా ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని మీరుండి జరిగించి ఉన్నారు.
అదేవిధంగా తండ్రి నూతన సంఘం నుంచి కూడా బెనర్జీ గారు వచ్చి కూడా చక్కగా ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని జరిగించి ఉన్నారు. అదేవిధంగా దైవజనుల సమక్షంలో చేరొచ్చిన బంధుమిత్రుల సమక్షంలో నేను ఆయన మహిమార్థమై వివాహ కార్యక్రమాన్ని మీరు జరిగించి ఉన్నారు. ఆయన నూతన దంపతులను దీవించి ఆశీర్వదించి నీ కృపను వర్ధింపచేసి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. కుమారులు కలిగి కుమార్తెలు కలిగి అష్టైశ్వర్యములు కలిగి ఆయన ఆరోగ్యములు కలిగి సుఖశాంతులతోనైనా ఆ దంపతులు వృద్ధులు లాగున మీ ఆశీర్వాదములు ముందుగా ఆ దంపతుల మీద కుమ్మరించి మీరు మహిమ ఘనత ప్రభావం పొందుకోమని ప్రార్థన చేసుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. థ్యాంక్ యూ. దైవజనులందరికీ ప్రభు పేరిట వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ పరిచయం ఒక చక్కటి కుటుంబంగా కట్టబడినటువంటి రాజారెడ్డి అమృత సాయిని దేవుడిచ్చిన అధికారమును బట్టి ప్రియులు రెవరెండ్ డాక్టర్ ఎం యోగిరెడ్డి గారు ఇచ్చినటువంటి అధికారమును బట్టి వారిని భార్యాభర్తలుగా నేను ప్రకటిస్తూ ఉన్నాను. దేవుడు జతపరిచినటువంటి వారిని ఎవరు కూడా విడదీయడము కానీ అలాంటి ప్రయత్నములు చేయకూడదు అని ఖండితంగా ఆజ్ఞాపిస్తూ చివరికి రాజారెడ్డి మరియు అమృత్ సాయి మీరిద్దరు కూడా బ్రతికినంత కాలం మీరు ఒకరికొకరు విధేయులై ప్రేమతో గౌరవంతో ఈ లోకంలో జీవించాలని ప్రభు పేరట నేను ఖండితంగా ఆజ్ఞాపిస్తూ హెచ్చరిక ముగిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. ముగింపు ప్రార్థన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాద తదనంతరము ఈ వివాహాన్ని ముగించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మా జీవితాలను మీరు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైన దినమును బట్టి మీకు వందనాలు. చక్కటి వాతావరణాన్ని, చక్కటి దినాన్ని మీరు అనుగ్రహించారు. అనేక రోజులుగా ప్రార్థించేటువంటి మాకు నాయనా మీ నామంలో రాజారెడ్డి అమృత యొక్క పరిశుద్ధ వివాహాన్ని మీ నామమునకు మహిమకరంగా, బిడలకు దీవెనకరంగా, మా అందరికి ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు మీకు వందనాలు. ప్రియ తండ్రి, ఈ క్రైస్తవ కుటుంబం కొరకే ప్రార్థన చేస్తాం. రాజారెడ్డిని మరియు అమృత సాయిని దీవించండి. సంతానములోను, సంతోషములోను, సమృద్ధిలోను నైనా సుఖ సంతోషములతో వారిని ఈ లోకములు వర్ధిల్లింపచేయమని ప్రార్థన. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది జంటలు దీవించబడినట్లుగా వీరిని కూడా దీవించి మీ రాజ్య విస్తరణ కొరకు అనేకుల రక్షణార్థమై మీకు మహిమకరంగా కొనసాగమని ప్రార్థన. ప్రియ తండ్రి, కుటుంబ జీవితంలోకి ప్రవేశిస్తూ ఉంటుండగా మీ నడిపింపు దయచే లోకపు యొక్క ఆశలు బిడలకు రాకుండా వారి హృదయాలు ప్రవేశించక మీ ఆత్మ చేత నడిపించబడి మీ దీవెనలకు పాత్రలుగా ఉండకు సహాయం చేయమని, వీరిని చూసినటువంటి అనేక మంది ఇది దేవుని కుటుంబము ఇలా ఉంటుంది అని సాక్ష్యాన్ని మీరు పొంది బిడల దీవించమని ప్రార్థన. వచ్చిన బంధువుల బట్టి, రక్త సంబంధికులను బట్టి, ఇరుగు పొరుగు వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. వారి కుటుంబాలలో కూడా మీ కృపను దయచేయండి. ఇంకా ఎంతమంది యవన బిడ్డలైతే వివాహాలు కావాలని ఎదురు చూస్తూ ఉన్నారో వారి జీవితాలలో కూడా మీ కార్యంను సిద్ధింపచేసి వారిని కూడా కుటుంబస్తులుగా స్థిరపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. వచ్చిన కూడా వెళ్ళనంటుండగా క్షేమకరమైన స్థితిని దయచేయండి. కుటుంబాలను దీవించండి. మరలా ఒకసారి మా నాయకులు సమావేశం ఆఫ్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘం మరియు పల్నాడు బ్యాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ రెవరెండ్ డాక్టర్ ఎం యోగిరెడ్డి గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మమ్మల్ని అందరూ దీవించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిక సన్నిధి, క్షేమం, సమాధానము తలలు వంచిన మనకును ఈ వివాహములు హాజరైనటువంటి ప్రతి వారికి, మా ప్రియ నాయకులు రెవరెండ్ డాక్టర్ ఎం యోగిరెడ్డి గారికి, వారి కుటుంబానికి, మరి ప్రాముఖ్యంగా ఈ దినము మీ నామంలో మీ సేవకుల సమక్షంలో ఇంతమంది పరిశుద్ధుల సమక్షంలో ఒక క్రైస్తవ కుటుంబంగా కట్టబడినటువంటి నూతన కుటుంబం మీ ప్రియ కుమారుడు రాజారెడ్డి గారికి, అమృత సాయికి, వారి ఆత్మీయ కుటుంబ జీవితాలకును, వారు చేస్తున్న ఉద్యోగములకును, వారి భవిష్యత్తుకు ఇప్పుడు సదాకాలం తోడే ఉండను గాక. అందరూ చెప్పండి గట్టిగా ఆమేనండి. ఆమేనని చెప్పండి.
ఒక్కటయ్యే వేళ నా వైభోగం కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో అలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో ఏడడుగులే ఎగై అగ్ని మీకు సాక్షిగా 7 జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరేకల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటి అలా ఒకటేనంట ప్రాణం ఒకరంటే ఇంకొకరి లోకం ఇద్దరు చరో సగం ఇక ఇద్దరిదంట కష్టం సుఖం అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్ళలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళు నింపారే పందిళ్ళలో బంగారు బొమ్మలలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో కోయిలలో రామశకలలో పలకటి మంతరాలో ఏదేదో పలికి నా పెదవుల మౌనం నీ పేరే పిలిచేనులే నీ పిచ్చితోనే అల్లాడే ప్రాణం నిన్నేలే తలచేనులే ఏది నీ చిలిపి చిరునవ్వే కురిపించు ఏది నీ చూపే ఎదలో దించు ఏది నీ ఉసుల ఊయల్లో తేలించు ఏది నీ ఊహను నాగందించు ఏది నాపై ఇష్టం చూపించు ఏది ఇప్పుడు దూరం తెంచు ఏది ఇంకా మై మరపించు ఏది జతగా చేయందించు చలువ చెలిమి చూపులే కలువ కనులు దోచలే ప్రేమ పూల జల్లులే కురిసి మనసు తడిసెలే మెరిసే రంగుల విల్లులే ఒడిలోకొచ్చి వాలేలే శిలలై విరులై మారలే పరిమాణమేదో పంచలే ఏది నీ చిలిపి చిరునవ్వే కురిపించు ఏది నీ చూపే ఎదలో దించు ఏది నీ ఉసుల ఊయల్లో తేలించు ఏది నీ ఊహను నాగందించు ఏది నాపై ఇష్టం చూపించు ఏది ఇప్పుడు దూరం తెంచు ఏది ఇంకా మై మరపించు ఏది జతగా చేయందించు ఏదేదో పలికి నా పెదవుల మౌనం నీ పేరే పిలిచేను
చేసేనులే. నీ పిచ్చితోనే అల్లాడే ప్రాణం నిన్నేలే కలచేనులే. ఏది 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 ఆకాశం అందిందా, నేలంతా నవ్విందా, ఉన్నట్టుండేదో మారిందా. ఎంతెంత చూస్తున్నా ఇంకాస్త లోతుందా, కన్నుల్లో నింపే వీలుందా. నీతోనే సాగే నక్షత్రాల దారే నచ్చిందే, ఎంతెంతో కోరే రేపే నేడు నీలా వచ్చిందే. మాంగళ్యం కట్టే సమయం 7 అడుగులతోనే పయనం, ఈ నిమిషం కోసం మనసే నాది వేచే ఉన్నదే. నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే. నచ్చేస్తోందే అంతేలేని అతిశయమే. సర్వస్వం ఇంకా నీది నది సగం. ఓ జంటయ్యే ఉన్న వేరే కాదు మనం. కోరిందే తీరేనా, నీ సొంతం అయ్యేనా, సంతోషం వైపే నన్నే తోసేనా. ఖాళీలే నిండేనా, ముందున్న రోజేనా, అందాక నేనే చిన్ని పాపై పోనా. నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే. నచ్చేస్తోందే అంతేలేని అతిశయమే. మల్లిక గంధావం మోసగి మందపవనం దాను. మల్లిక గంధావం తక్క జణుతై మందపవనం తాను. మనోహర నిల శోభయం నల సమయమిగు సఖి ఎన్న కేൾపు చొల్లన నిల శోభయం నల్ల సమయమిగు సఖి ఎన్న కేൾపు. వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే. చిన్ని గుండె ఉన్నదెంత, హాయి నింపి గాలినంత, ఊదమంటే ఓ పేరెంత రే. కళ్ళు 2 పుస్తకాలు, భాషలేని అక్షరాలు, చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు.
రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే ఆకాశం తాకాలి అని ఉందా నాతో రా చూపిస్తా సరదా నేలంతా చుట్టేసే వేలుంతా ఏముంది ప్రేమిస్తే సరిపోదా అహమప్పులన్నీ కొమ్మలై పూలవాన పంపితే ఆ వాన పేరు ప్రేమలే దాని ఊరు మనములే ఏ మనసుని ఏ మడగకు ఏ రుజువునియో అంతే కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో ఎంతుంటే ఏంటంట దూరాలు రెక్కల్లా అయిపోతే పాదాలు ఉన్నాయా బంధించే దారాలు ఊహల్లో ఉంటుంటే ప్రాణాలు అరే నింగిలోని చుక్కలే కిందకొచ్చి చేరితే అవి నీకు ఎదురు నిలిపితే ఉండిపోవ ఇక్కడే జాబిలీటు చేరెను పొరపాటుననియో అంతే కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో వేల వేల వెన్నెలంత మీద వాలి వెలుగునంత మోయమంటే నేను ఎంత రే చిన్ని గుండె ఉన్నదంత హాయి నింపి గాలినంత ఊదమంటే ఊపిరెంత రే కళ్ళు రెండు పుస్తకాలు భాష లేని అక్షరాలు చూపులోనే అర్థమయ్యే అన్ని మాటలు ముందు లేని ఆనవాలు లేనిపోని కారణాలు కొత్త కొత్త ఓనమాలు ఎన్ని మాయలు కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో కథలెన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ప్రేమలో తప్పు లేదు ప్రేమలో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా
చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం పసిడి కాంతుల్లో పద్మావతమ్మ పసిప్రాయముల వాడు గోవిందుడమ్మ విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకే కళ్యాణ కళలులికినాడమ్మ ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మా కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు కదా మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా కళ్యాణం వైభోగం ఆనందరాగాల రంగు రంగు తారలన్నీ తొంగి తొంగి ఒక్కసారి చూస్తున్నా ఏంటిలా పైన లేని వెన్నెలంతా నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా మంచు వాన నన్ను ముంచనంట వాన విల్లు మీద ఇల్లు కట్టినెవ్వరంట ఈ లోకమంతా నిన్ను చూసినంట ఏ దిష్టి నిన్ను తాకకుండా ఇంటిలోన దాచుకుంటా రంగు రంగు తారలన్నీ తొంగి తొంగి ఒక్కసారి